అవసరమే ఉంది, ఎలక్షన్స్ ముందు చూసుకుంటారు. ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నారు కదా, అవును ఎందుకు అవును. కంగారు పడాల్సిన పనే ఉంది. ఉమ్, రెండోది, ఇదివరకు వాళ్ళకి 45% ఓట్లు ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్, దాన్ని దెబ్బతీయాలంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుందని తెలుగుదేశం పార్టీ భావించింది. అవును. అది కాస్త 50కి వెళ్ళింది. ఉమ్, కాబట్టి పార్టీలో నాయకులు ఎమ్మెల్యేలు మారిపోయినంత మాత్రానో, నాయకులు మారిపోయినంత మాత్రానో ఉమ్, పార్టీ పోతుందనుకుంటే భ్రమ అది. ఉమ్, ఏ పార్టీకైనా సరే జనంలో ఉండేటటువంటిది బేసు. ఉమ్, ఈ నాయకులు అనేటటువంటి వాళ్ళు యాడెడ్ అడ్వాంటేజే తప్పించి ఉమ్, వీళ్ళ వల్లనే ఓట్లు వచ్చేస్తాయి అనుకునేటటువంటి భ్రమలో ఇప్పుడు ఏ పార్టీ కూడా లేదు, ఉమ్, గ్రహించింది. ఉమ్, దానికి తోడు ఇప్పుడు తీసుకొచ్చుకుని ఎందుకు మళ్ళీ పెంట పెట్టుకోవడం. అవును. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు ఉమ్, ఒక ఎమ్మెల్యే పరిధిలో, ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ని తెచ్చుకుని ఉమ్, గెలిచిన ఎమ్మెల్యేకి ఓడిన ఎమ్మెల్యేకి మధ్యన విభేదం ఎందుకు. అంతే. అవును. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇక్కడ నేను నష్టపోయింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఉమ్, ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరినీ పట్టుకొచ్చారు. 23 మందిని పట్టుకొస్తే 22 మంది ఓడిపోయారు కదా. అవును. ఉమ్, అట్లాగే నిన్న వీళ్ళు నలుగురు తెచ్చుకుంటే నలుగురు ఓడిపోయారుగా అవును. ఉమ్, బేసిక్గా. ఉమ్, అంటే అదేమన్నా ఒక సాంప్రదాయమా? వచ్చిన వాళ్ళు ఓడిపోతారా? అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు చేర్చుకుంటే ఓడిపోతున్నారు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన వాళ్ళు గెలిచారు కదా ఇప్పుడు. అవును, అదే నిజమే. కోటమిరెడ్డి వైసీపీ ఆనంద్. నుంచి వెళ్ళిన వాళ్ళందరూ గెలిచేశారు ఆల్మోస్ట్. కాబట్టి అక్కడ తేడా ఉంది. ఇప్పుడు కిందటిసారి కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు గెలిచారు, ఉమ్, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు గెలిచారు. ఉమ్, అదే సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో తేడా ఉంది. ఉమ్, అక్కడ తేడా కనబడుతుంది. అంతకుముందు వైసీపీ నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని అధికార పక్షం తీసుకుంది. ఉమ్, తీసుకున్న తర్వాత వాళ్ళు నష్టపోయారు. ఉమ్.